జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ చింతా పార్థసారథి. విశాఖ జిల్లా మాడుగులలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాచుకున్న డబ్బంతా వెలికితీసే పనిలో జనసేన పార్టీ ఉందన్నారు చింతా పార్థసారథి. ప్రతి జనసైనికుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గతంలో మంత్రిగా పనిచేసిన బాలరాజు జనసేన పార్టీలోకి రావడం శుభసూచకమన్నారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య కార్యకర్తలు ఎవరైతే జనసేన పార్టీ కోసం ముందు నుంచి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరితో కూడాను ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఈ మధ్య పార్టీలో జాయిన్ అయినటువంటి మా గిరిజన నాయకులు బాలరాజు గారు, అలానే విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి మండవ రవికుమార్ గారు, ముఖ్య కార్యకర్తలందరం కూడా ఇవాళ సమీక్షించుకున్నాం. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు నుంచి ఎవరైతే పార్టీలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి జన సైనికులందరినీ కూడాను సభ్యత్వ నమోదు ప్రక్రియలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, అట్లానే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ప్రీవిజన్ డాక్యుమెంట్లు ఏదైతే ఇచ్చారో 12 అంశాలు వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్, మహిళలకి చట్టసభల్లో, అలానే ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఇంటికి కూడాను జనసేన పార్టీ విధి విధానాలు, జనసేన పార్టీ యొక్క రాజకీయ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా విశాఖ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున సమీక్షా సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టాం. మాడుగుల సమీక్షా సమావేశం ఈ రోజున జరుపుకున్నాం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.